పాపం వాళ్ళ నాన్న సంతకం తెలియదు, రాస్తారు సంసారం తెలియదు, వాడు వచ్చేసాడు కదా మీడియాలో. అవును, ఎందుకు అంటే చాలా క్లియర్ కట్ గా పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు గోవా నుంచి 1000 రూపాయలకి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ 6000కి అమ్ముకుంటారని చెప్పి రాశారు, పోలీసులు రాశారు, వేరే వాళ్ళు కాదు. మిమ్మల్ని 45 రోజులు చింతగూడ జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? అయినా కూడా పోలీసులు మీ మీద ఛార్జ్ షీట్ చేయకుండా ఎందుకున్నారు? డ్రగ్స్ గురించి పోరాడుతున్నాను నేను, అంతేగాని ఎందుకు వచ్చేస్తారంటే ఆయన సంతకం తెలియాల్సిన అవసరం లేదు మీ గురించి మాట్లాడడానికి. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది. గుడిమెల్ల నీకు చేతన అయితే గుడిమెల్ల శేఖర్ భాష నీ పిల్లానికి పుట్టిన లావణ్య గారు ఇంతకు ముందే శేఖర్ భాషకి గట్టిగా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు లావణ్య గారు మీ సంస్కారహీనతని మళ్ళీ మీ బజారుతనాన్ని బయట పెట్టుకోవాలి. మీరు ఎంత బజారు మనిషో బయటపడుతుంది తప్ప ఇంకేమీ బయటపడదు. ఎవ్వరికి ఇక్కడ ఏమవ్వదు. నువ్వెంత బజారు మనిషో తప్ప ఇంకేమీ బయటపడదు. లావణ్య గారు మీపై ఆరోపణలు ఉన్నాయి, శేఖర్ భాషపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్ భాష కుటుంబ సభ్యుల జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆవిడ డ్రగ్స్ గురించి మాట్లాడితే ఆవిడ ఇలాగే మాట్లాడతారు. ఆవిడకి ఇంకా ఏం చేయాలో మండుతూ ఉండదు అన్నమాట. శేఖర్ భాష భార్య వ్యభిచారం చేసింది అని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది లక్ష్మీపడాల. లావణ్య గారు ఇక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడారు. రోహిత్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శేఖర్ భాష పైన శేఖర్ భాష భార్య వ్యభిచారం చేపించింది అని లక్ష్మీపడాల కేసు పెట్టిందండి. ఆవిడ పెట్టినంత మాత్రాన అది నిజమైపోతుందా అండి? ఏమైంది కేసు? అందులో ఏమైనా ప్రూవ్ అయిందా? ట్రయల్ కంప్లీట్ అయిందా? కన్విక్షన్ ఏమైనా పడిందా? ఆ కేసు ఏమైనా కూడా నేను చెప్తా. తప్పుడు కేసుని పోలీసులు క్లోజ్ చేశారు. క్లోజ్ అయిందా కేసు? రిపోర్ట్ చూపించరా? క్లోజ్ అయిందా? కేసు క్లోజ్డ్ ఇమిడియట్లీ. ఓకే లావణ్య గారు, ఇక్కడ లావణ్య గారు మీరు ఒక పాయింట్ లో దొరికారు. లావణ్య గారు మీరు ఒక్క నిమిషం వినండి. ఓకే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. శేఖర్ భాష కుటుంబ సభ్యుల గురించి లక్ష్మీ పడాల ఏదో కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేసి పోలీసులు ఏమీ లేదని తేల్చేశారు. ఇప్పుడు మీరేమన్నారంటే చూపించండి. ఓకే చూపిస్తున్నాడు. ఓకే కానీ మీరు మీ గురించి ఎవరో పెట్టిన కేసు గురించి కాదు, మీరే మస్తాన్ సాయితో మాట్లాడిన మాటలు కదా వినిపిస్తున్నది. మీ మాటలు కాదు అవి. నేను ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎవరికేం ప్రాబ్లం నేను ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎవరు మాట్లాడతారు? కాదు కదా ఎవరు మాట్లాడతారు? పూజలన్నీ బాగా జరుగుతున్నాయా? నువ్వు ఏం తిన్నావు? మీరు అవి కాదుగా మాట్లాడింది. హైదరాబాద్ లో లావణ్య గారు మీకు ఒక ఆడియో వినిపిస్తాను. అది రెలెవెంట్ ఇర్రెలెవెంట్ కాదు. లైవ్ మాట్లాడతా. వెయిట్ చేయండి మస్తాన్ సాయికి ఇప్పుడే కలపండి. తెలుసుకుంటాం. వీడెవడు ఎవరికి పుట్టిందో తెలియదు, వాడి కొడుకు ఎవరికి పుట్టిందో తెలియదు. లావణ్య గారు ఎందుకు మీరు టంగ్ స్లిప్ అవుతారు? బజారు మనుషులు అలాగే మాట్లాడతారు కదా. లావణ్య గారు మీరు ఒక పరిధిలో మాట్లాడండి ప్లీజ్. కొట్టారు అని నేను కేసు పెడితే మీరెందుకు మస్తాన్ సాయి ఆడియో చేస్తారు? మస్తాన్ సాయి ఆడియో ఎందుకు తెస్తున్నావు అంటే రాజ్ తరుణ్ భార్య కాదు అని ప్రూవ్ చేయడానికి. మీరు బజారు మనుషులు మాట్లాడితే దానికి ఏ రకమైన వాల్యూ లేదు. నువ్వు బజారు మనిషి మాట్లాడినట్టు మాట్లాడు, నీ సంస్కారం ప్రపంచం అంతా చూస్తోంది. లావణ్య గారు మీరు ఎందుకు టెంపర్ లూజ్ అవుతున్నారు? లావణ్య గారు సో లావణ్య గారు మీరు ఎందుకు టెంపర్ లూజ్ అవుతున్నారు? ఎందుకు టెంపర్ అంటే సంబంధం లేని ఒక వ్యక్తి భార్యని పడుకోబెట్టి సందర్భం కాదు. ఉంది సందర్భం. లక్ష్మీపడాల ఒక చిన్న పిల్లని వ్యభిచారం చేపించాడు వీడు. లావణ్య గారు మీరు ఒక పాయింట్ దగ్గర నుంచి వేరొక పాయింట్ దగ్గర తీసుకెళ్తున్నారు. మీరు శేఖర్ భాష కుటుంబ సభ్యుల పైన అందరూ మీలా బజార్ మనుషుల్లాగా ఉండరు. మీరు మాట్లాడినంత మాత్రాన మీ బజారు తప్ప ఇంకేం లేదు. మీ సంస్కారం మీ సంస్కారహీనత మాట్లాడుతుంది కాబట్టి భాష బజారు భాష. లావణ్య గారు మీరు ఆ వర్డింగ్ యూజ్ చేయొద్దు. లావణ్య గారు ఐ డోంట్ అగ్రీ. లావణ్య గారు మీరు ఆ మాటలు మాట్లాడు. లావణ్య గారు మీరు ఒక మహిళగా ఉన్నారు, ఇంకొక తల్లి గురించి ఆ మాటలు మాట్లాడొద్దు. లావణ్య గారు మీరు ఒక మహిళగా ఉన్నారు, ఒక తల్లి గురించి అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మేల్ గా ఉన్నారు, నేను బజార్ అంటే మీరు అగ్రియా? మాట్లాడుతున్నారు. నేను అగ్రీ చేయడం లేదు. శేఖర్ భాష కూడా మాటలు మాట్లాడొద్దు. అది బజార్ భాష కాదా? లావణ్య గారు ఇంతకు ముందు మీరు మస్తాన్ సాయితో ఇప్పుడే కలిపి మాట్లాడతాను అని అన్నారు కదా. ఏం మాట్లాడతారు? నెంబర్ మీ దగ్గర ఉంది, కలపండి.
నెంబర్ మీ దగ్గరే ఉందిగా, కలపండి. లేదంటే నెంబర్ నాకు చెప్పండి, నేను కలుపుతాను. మస్తాన్ సాయి నెంబర్ చెప్పండి, కలుపుతాను. లైవ్ లో మస్తాన్ సాయి నంబర్ ఇచ్చేస్తే మళ్ళీ సీనియర్స్ అందరూ నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఉందిగా, ఇప్పటి వరకు మీరు చాలా చేశారుగా. ఎందుకు ఇప్పుడు కూడా చేస్తాను? మీకు ప్రాబ్లమా? మీకు పర్సనల్ ఏమైనా ప్రాబ్లమా? చేయండి చేస్తా, చేయండి చేయండి, కాన్ఫరెన్స్ కలపండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మధ్యలో మస్తాన్ సాయి ఎందుకు వస్తుండు? మస్తాన్ సాయి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు దాకా మస్తాన్ సాయి జీవితం రోడ్డుకి గడపలేదా? మస్తాన్ సాయి ఎందుకు తీస్తున్నారు? మస్తాన్ సాయి జీవితం రోడ్డుకి ఇచ్చింది ఎవరు? నువ్వెందుకు ఎక్కడికి వస్తున్నావు? ఒకటి చెప్పండి నాకు, ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. మస్తాన్ సాయి ఇన్నోసెంటా? మస్తాన్ సాయి జీవితం రోడ్డుకి ఇచ్చింది. వాళ్ళ కుటుంబం మంచిదే. మీరు మిమ్మల్ని రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించే ఘటన వరకు చోటు చేసుకున్న ప్రతి దానికి సంబంధం ఉంది, ఒకదానికొకటి లింకప్ అయి ఉంది. రోహిత్ గారు మీ పక్కన కూర్చున్నాడు, ఇందాక మిమ్మల్ని చెండాల పైన మాట్లాడితే మీరు ఎగిరెగిరి పడ్డారు. ఏంటి నా మీద పడుతున్నారు? నేను మీ లావణ్య గారు సరే ఓకే, లావణ్య గారు ఎవరి పాయింట్ లో అయితే వీక్ ఉందో నేను ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను. నాకు నేను అన్బయాస్డ్ గా ఉన్నాను. లావణ్య గారు నేను అన్బయాస్డ్ గా ఉన్నాను. లావణ్య గారు నేను అన్బయాస్డ్ గా ఉన్నాను. ఒక లైన్ దాటి ఎవరైనా కూడా ముందుకు వెళ్తే మీరెంతో నాకు రాస్తారని కూడా, మీకు శేఖర్ భాష కూడా అంతే. కానీ సంయమనం పాటించాలి, నాకు సంయమనం పాటిస్తున్నాను. సంతకం ఎందుకుంది? రాష్ట్రం అయ్యే సంతకం ఎందుకుంది? మస్తాన్ సాయి ఎందుకు తీస్తారా భాయ్? ఎందుకు తీస్తారు మస్తాన్ సాయికి? ఈ కేసుకి మస్తాన్ సాయి సంబంధం ఏమండి? చెప్పు. శేఖర్ భాష పిల్లలకి ఎంత సంబంధం లేదో మస్తాన్ సాయికి కూడా ఎంత సంబంధం లేదు. ఈ కేసుగా మాట్లాడండి. లావణ్య గారు ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారా? లావణ్య గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారా? సంబంధం లేదు. లావణ్య గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారా? లావణ్య గారు అన్నా సరే మస్తాన్ సాయి వదిలి మాట్లాడమనండి, లేదా నేను వాడి పిల్లల గురించి మాట్లాడతా. అంటే అవతల వాళ్ళ నోరు ముయించాలని మీరు అనుకుంటూ ఉన్నారు, రైట్? మరి ఏంటి? మస్తాన్ సాయి పేరు ఎత్తితే నేను నోరు మూసుకొని కూర్చోవాలా? ఓకే ఓకే ఓకే, ఆ పాయింట్ దగ్గర ఆగుతారా? నేను ఒక ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. బరాబర్ ఆగుతాను. లావణ్య గారు మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాను. లావణ్య గారు మీకు ఒక ఇంకా టీఆర్పీ కావాలా? నేను ఇస్తా, బరాబర్ ఇస్తా. ఏమిస్తారు? బిగ్ టీవీకి టీఆర్పీ ఇస్తుందంట ఆవిడ. మాకు టీఆర్పీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక విషయం లావణ్య గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీకు రాస్తారు నీళ్లు కొట్టేద్దాము, మీకు రాస్తారు నీళ్లు కొట్టేద్దామనే కాన్స్పిరసీ ఉందా? రాస్తారు నీళ్లు కొట్టేద్దామనే కుట్ర మీకు ఉందా? వాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి అయ్యే చేసుకొస్తాడు. వాడు టాపిక్ డైవర్ట్ చేయడమే పడే వాడికి. దట్స్ మస్తాన్ సాయి. ఇక్కడ మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, మనుషులు సగమైపోయినా పర్వాలేదు, ఈ రెండు మాటలు ఎత్తాడు. అది ఒక టాపిక్ లేదు కదా. ఎందుకు వచ్చిండు? ఒక టాపిక్ ఉండే కదా. వాడు ఒక టాపిక్ ఎక్కడైనా మాట్లాడా, ఇంకో టాపిక్ ఎక్కడైనా మాట్లాడా, టాపిక్ ముందుకు తీసుకెళ్తాడు వాడు తీసుకెళ్ళు. అలాగే నువ్వు ఎందుకు అంతలా రెచ్చిపోతున్నావు? ఆగు కొంతసేపు. సరే లావణ్య గారు ఇంకో అబ్బాయిని చేసుకుని మీరు రాస్తారు ఇంట్లో ఉందామని అనుకున్నారా? నాకు సమాధానం చాలా సంబంధం ఉంది లావణ్య గారు. లావణ్య గారు ఆ మాటకి ఈ కేసుకి ఇంటికి చాలా సంబంధం ఉంది. అనుకోలేదు. ఆ కాల్ ఎందుకు మాట్లాడమన్నది మీకు ఆపోజిట్ ఉన్న మస్తాన్ సాయి వచ్చి చెప్పాలి, నాట్ శేఖర్ భాష. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ మీకు పంపించిన వీడియోలో లక్ష్మి పడాలని లైన్ లో మీరు రాజ్ తరుణ్ ఇంట్లో ఉండాలి అనుకున్నది ఉంటున్నది. రాజ్ తరుణ్ భారీగా ఉండాలనుకున్నారా? ఎవరినో పెళ్లి చేసుకుని రాజ్ తరుణ్ ఇంట్లో కాపురం పెట్టాలనుకున్నారా? చెప్పండి నాకు. రోహిత్ గారు ఓకే, లెట్స్ కామ్ డౌన్. నిజంగా కామ్ డౌన్. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు లేదా పెళ్లి చేసుకోలేదు. నేను మొన్న ఏసీపీ సరే డీసీపీ సారే చింతమనేని సార్ ఆఫీస్కి వెళ్తే సార్ అన్నారు నాతో, నేను పెళ్లి చేసుకున్నామమ్మా, మేము ఇప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు అని. నాకు తెలియదు కదా ఈ నా కొడుకు నన్ను మోసం చేస్తాడని. సరే చేసుకున్నామండి, దానికి సాక్ష్యం లేదు కదా. 2024లో గొట్టంగానే తీసుకొచ్చేస్తాం. ఏంటి డబ్బులు పడేస్తే వస్తారు కదా చిల్లరా, అలా పడేస్తే వచ్చిన ఒక గొట్టంగానే తీసుకొచ్చేసి ఆడియో రికార్డ్, అరే ఇంకో 10 ఇస్తారా అవి నువ్వు మాట్లాడుకో. నేను 10 ఇంక 100 మాట్లాడుకుంటాను. అవి తీసుకొచ్చి కోర్టులో పెట్టుకో. కోట్లకు జరిగిన పట్టుకొస్తాయా? పనికి రావు. మోరల్ గా లావణ్యం చిల్లరని చేస్తే, లావణ్యం డ్రగ్ పెడ్లర్ అని చేస్తే దాన్ని కొట్టేసినా తరిమేసినా పనికి రాదా? తరిమేసిర్రు. ఇస్ అ కేస్. మీరు కేసు మాట్లాడండి. లావణ్య గారు మీరు ఒక పాయింట్ ని
స్కిప్ చేసేలా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటి చెప్తాను, వింటారా? నేను చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను No, no. రోహిత్ గారు. నేను ఒకటి చెప్తాను, వింటారా? నో, ఇక్కడ మీరు స్ట్రైట్ గా మాట్లాడలేదు, శేఖర్ భాష స్ట్రైట్ గా మాట్లాడలేదు. ఎవరు తప్పులు వాళ్ళకు ఉన్నాయి. గురువింద గింజ మచ్చలాగా ఎవరు తప్పులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఒకటి చెప్తా, కాదా రాజస్థాన్ ఫాదర్ సంతకమా కాదా? అయి ఉండొచ్చు, నాకు తెలియదు, అయి ఉండొచ్చు. వయసే కదా. రోహిత్ గారు వాళ్ళు మోసం చేయొచ్చా? వాళ్ళు వైజాగ్ మొత్తం ముంచేసి బ్యాంకులు మోసం చేసి ఆఖరికి క్లర్క్ Okay. అయినా సరే సారే కదా. రాజస్థాన్ ఫాదర్ సంతకమా కాదా? శేఖర్ భాష అడిగితే నాకు తెలియదు. ఓకే ఓకే, కాసేపు అవును అనుకుందాం. లావణ్య గారు కాసేపు అవును అనుకుందాం. దెన్ లేదు లేదు లేదు, అవును అనుకుందాం. అవును అనుకుందాం. ఓకే, అవును అనుకుందాం. నేనే మాట్లాడినా. దెన్ మస్తాన్ సాయితో నేను మాట్లాడినా. దెన్ ఓకే, నేను చెప్పనా? ఓకే, మస్తాన్ సాయితో కాల్ మాట్లాడితే నన్ను అక్రమంగా ఇంట్లో నుంచి బయటకు పంపించచ్చు అని మీరు చెప్తున్నారా? నేను చెప్తాను, వింటారా? వినే ఒప్పుకుందా? నాకుందండి, వినండి. ఓకే, ఇప్పుడు ఆ సంతకం రాజ్ తరుణ్ తండ్రిదే అయితే దెన్ అని అన్నాను కదా. ఓకే, దెన్ ఏంటి అంటే రాజ్ తరుణ్ తండ్రిదే అయితే రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడి నైతికంగా మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి డబ్బులు ఇచ్చేసేయండి అని మనం ఫైట్ చేసి పెంచవచ్చు. ఓకే ఓకే, వెయిట్. ఇప్పుడు మీరు ఏమని అడిగారు? ఆ వాయిస్ నాదే అయితే అని అన్నారు కదా. ఓకే, దెన్ ఆ వాయిస్ మీదే అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ వాయిస్ మీదే అయితే రాజ్ తరుణ్ భారీగా చెప్పుకుంటున్న మీరు రాజ్ తరుణ్ ఇంట్లో వేరే వాళ్ళని ఎవరినో పెళ్లి చేసుకుని ఇక్కడే ఎందుకుంటాను అని మీరు అన్నారు. రీజన్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ మీరు ఎలా అయితే నాది అడుగుతున్నారో వైజాగ్ విక్టిమ్ కూడా వచ్చింది. ఇక్కడ ఇందులో రాజ్ తరుణ్ ఫాదర్ ని డైరెక్ట్ గా పిలవండి, మస్తాన్ సాయి డైరెక్ట్ గా పిలుద్దాం. ఈ కొంచెం కూడా ఎందుకు అట్లా? ఆ రాజ్ తరుణ్ తండ్రి చేతిలో మోసపోయిన బాధితుల కేసు వేరు. డైరెక్ట్ గా పెట్టుకుందాం. వాడు ఎవడు మీ పక్కన కూర్చున్నాడు, నాకు సంబంధమే లేదు భయ్. అతన్నే కదా కేసులో పెట్టారు మీరు. మీరు పెట్టిన కేసులో A3 అతనే కదా. ఆ కేసు గురించి మాట్లాడదాం. మీరంటే మస్తాన్ సాయి ఆ కేసు గురించే కదా ఆ కేసు గురించే కదా మాట్లాడుతున్నది. సంబంధం ఉంది. ఆ కేసు గురించే కదా మాట్లాడుతున్నది. ఎగ్జాక్ట్లీ ఆ కేసు గురించి మాట్లాడదాం. అంటే ఆ కేసు గురించే మాట్లాడుతున్నాం. ఆ కేసులో విల్లా ఒక మంచి టెనెంట్ అవనివ్వండి, ఇల్లీగల్ అఫేర్ అవనివ్వండి, పెళ్లి చేసుకున్న భార్య అవనివ్వండి, 1 year or 7 years తర్వాత చేసిన దాన్ని లీగల్ గా మ్యారేజ్ అవ్వకపోయినా భార్యగానే కన్సిడర్ చేస్తుంది మన చట్టం అన్న ఒక చట్టం ఏమంటారు దాన్ని ఇచ్చింది కదా లావణ్య గారు. ఓకే లావణ్య గారు, నేను ఒక విషయం చెప్తాను. ఓకే, అది కాదు లావణ్య గారు. ఓకే, మీరు నన్ను అక్రమంగా చేశారు. రాజస్థాన్ తల్లిదండ్రి ఇది ఇల్లు వాళ్ళ ఇల్లు అని వచ్చిన వాళ్ళని రానిచ్చాను. చివరికి అక్కడ మేఘన అండ్ ప్రీతి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చారు కొజ్జాగాల లాగా. రానిచ్చాను. రాజస్థాన్ మమ్మీ డాడీ దయచేసి పాపం ఎందుకు కొజ్జా వాళ్ళ లాగానే వాళ్ళని కించపరచకండి. మళ్ళీ వాళ్ళు మీ పైన ఫైట్ చేస్తారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా మనుషులు. రెస్పెక్ట్ చేయండి వాళ్ళని. కొజ్జా వాళ్ళని వాళ్ళని కించపరచకండి, రెస్పెక్ట్ చేయండి వాళ్ళని. తెలంగాణ వాళ్ళని కించపరుస్తారు, తెలంగాణ మహిళల్ని. ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. ఆవిడని కూడా రమ్మనండి, పర్లేదు. ఓకే లావణ్య గారు, లేదు నేను ఒకటి చెప్తా. నేను కాల్ చేసింది నేను కూడా కాదు, మీరు కాల్ ఆవిడే కట్ చేసి ఉంటారు. ఆవిడే కట్ చేసింది. మేము కాల్ చేయలేదు. లావణ్య గారు, మీరు ఒక విషయాన్ని నన్ను చెప్పనివ్వట్లేదు. చెప్పనా? ఇప్పుడు పాంసరి నోట్లో సంతకం రాస్తారు తండ్రిదే. అవునో కాదో నాకు తెలియదు. ఒకవేళ అయ్యుండొచ్చు. అయ్యుంటే కనుక దానిపైన ఏ విధంగా ఫైట్ చేయాలో ఓకే, ఆ ఫైట్ చేద్దాం. మీడియా పరంగా ఆ బాధితులకి ఏ సహాయం కావాలో అందిద్దాం. ఓకేనా? ఆ బాధితులకి మీడియా పరంగా రాస్తారు. ఏంటండి? ఏంటండి? లక్ష్మీపడాల చెప్పిందండి. ఆవిడ వ్యభిచారం చేపిస్తున్నప్పుడు ఆవిడ చూస్తూ అంటే లక్ష్మీపడాల చిన్న లావణ్య గారు, మీరు కంట్రోల్ తప్పు మాట్లాడుతున్నారు. లావణ్య గారు, మీరు కంట్రోల్ తప్పు మాట్లాడుతున్నారు. సమాధానం లేనప్పుడు మీరు డైరెక్ట్ గా అడుగుతున్నారు, ఆ ఇంట్లో మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటారా అంటే దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పే దమ్ము లేక ఓడిపోయి డైవర్ట్ చేయడం తప్ప దానికి సమాధానం చెప్పలేరు.
ఎందుకంటే లావణ్య గారు, దొంగ దొరికిపోయింది కాబట్టి లక్ష్మీ పడాల అంటది, పెళ్ళాం అంటది, పుట్టుకల గుడ్డి మాట్లాడుతుంది, ఎస్బీ అంటది. కదా మా దాంట్లో చూస్తే కూడా మాకు అట్లే ఉంటది. అది ఎవరి దాంట్లో? starting చేయవలసిన పని. ఓకే కాదు కాదు ఆ పనిలో మీ శేఖర్ భాష ఎప్పుడైతే బెడ్రూమ్ ఆడియో తీసుకొచ్చి బయట పెట్టాడో లావణ్య గారు, వాళ్ళ తప్పుని పాయింట్ చేయకూడదు బేసికల్లీ. రోహిత్ రావు, ఒక విషయం లావణ్య ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే బెడ్రూమ్ ఆడియో ఏ రోజు అయితే బయటకు శేఖర్ భాష తీసుకొచ్చాడో ఈమెకు రైట్స్ ఉన్నాయి. అసలు ఇంటికి వెళ్ళి జుట్టు పట్టుకుని 15 మంది తీకే రైట్స్ ఉన్నాయి. ఆ రోజు ఈమె ఆ పని చేయలేనందుకు ఈ రోజు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్షూరెన్స్ ఎవరు ఈ ఇంట్లో మాట్లాడుకుంది పక్క వాళ్ళు వచ్చి మాట్లాడడానికి రైట్స్ లేవు. అది సొసైటీ మొత్తానికి తెలిసిన విషయం. ఆ రోజు ఈమె శేఖర్ భాష ఇంటికి వెళ్ళి గోమెడ ఒక్కడ కొట్టుంటే ఈ రోజు దాని ఇతరులో వచ్చి మాట్లాడి ఉండేవాడు కాదు. గోమాత కొట్టడానికి మాకు చేతులు లేవా, మాకు చెప్పులు లేవా? వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే సొసైటీ ఎవరు ఒప్పాడు. బెడ్రూమ్ ఆడే లావణ్య గారు ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక ఇంత తిప్పుతోంది ఆవిడ. డైరెక్ట్ గా ఒకే ఒక క్వశ్చన్, దమ్ముంటే సమాధానం చెప్పు. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకొని రాజకీయ ఇంట్లో ఉండాలి అనుకున్నావా లేదా అని ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక 100 తిప్పులు తిప్పుతున్నావే. అందరికీ అర్థమవుతుంది మాట. పెళ్ళామంట, విచారం అంట, నోటికి వచ్చిన మాట మాట్లాడతా కానీ సమాధానం లేదు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు ఓడిపోయావు అనే విషయం అందరికీ గ్రహిస్తున్నారు. మీకు కూడా అర్థమైందా? అప్పుడు సమాధానం చెప్పకుండా ఎప్పుడు తిరుగుతుందని. సరే లావణ్య గారు